లిరిసిస్టుల్లో మీకు బాగా ఇన్స్పైర్ అయిన లిరిసిస్ట్ అంటే ఎవరు చెప్తారు? వేటూరు గారు. అవునా? వేటూరు గారు, కోర్స్ సీతారామ శాస్త్రి గారు. అంటే వేటూరు గారు అంటే ఎందుకు ఆయన్ని, అదొక జ్ఞానపీఠం అది. వేటూరు గారిని ఎప్పుడు నేను ఎలా స్మరించుకుంటానంటే, అసలు ఇక్కడ ఇన్ని తెలుగు పదాల మధ్యన ఒక ఇంగ్లీష్ పదం వేసేస్తారు ఆయన. అంటే ఆయన కలిసిపోతుంది దాంట్లో, అలా వేస్తారు. మన వాడుక భాషలో నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పిందేలేండి అది. మన దైనందిన జీవితంలో మీరు రోజు ఒక బీయింగ్ యాంకర్, మీరు చాలామందితో మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడిన మాటలు, మీరు వాడిన పదాలు లెక్క పెట్టుకుంటే ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి, ఈవెన్ మీ ఇంట్లో మీ పిల్లల దగ్గర నుంచి, మీ హస్బెండ్ దగ్గర నుంచి, మీ యాంకరింగ్ దగ్గర నుంచి, నైట్ మీరు పడుకున్నప్పుడు వంట, పని మనిషి, ఇవన్నీ కలిపి 11 నుంచి 12,000 పదాలు ఉంటాయి. బా అంటే మీరు వాడినవి. అదే మీ జీవితం అలా హాయిగా హ్యాపీగా సాగిపోవాలంటే తెలుగులో ఒక 11-12,000 పదాలు వాడితే మీరే రచయిత అవ్వక్కర్లేదు, మీ జీవితం వెళ్ళిపోతుంది. కానీ పాటల్లో ఒక 40,000 పదాలు వాడారు ఆయన, వేటూరు గారు. అంటే కొన్ని 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 పదాలని దాన్ని ఎక్స్టెండ్ చేసి, కాదేది కవిత కనర్హం అన్నట్టు ఆయన పుట్టించిన పదాలు. చేగాలికే చెదిరే నడుమే పూగాలికే అదిరే అంటాడు. చేగాలి ఏంటి, పూగాలి ఏంటి, ఎవరు మనం వాడం. అంటే చేతి నుంచి వచ్చిన గాలి చేగాలి, పువ్వు నుంచి వచ్చిన గాలి పూగాలి. అలాగా అంటే పాటలో అది పెట్టడానికి కూడా ధైర్యం కావాలి. ఆశా భోస్లే గారు పాడిన పాట కదా అది. చల్లగిల్లే చెలి సొమ్మసిల్లే ఏవో నీలో నాలో అన్నానల్లి ఆడుకున్న వేళ శీతాకాలం ప్రేమకు ఎండాకాలం. శీతాకాలం అంటే ప్రేమకి ఎండ. అలాగా అలా వేటూరు గారు ఏంటంటే అదొక విశృంఖలత. ఆయన పెన్నుకి ఏంటంటే 360 degreesలో చాలా షార్ప్గా ఉంటుంది. ఆయన పాటలు టూ రొమాంటిక్ అండ్ చాలా నాటీగా ఉంటాయి ఆయనవి అన్నీ. నాటి ఏంటి, శంకరాభరణలో శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము అలా రాసినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సాహితీ పీఠం అది. సాహిత్యం, సంస్కృతం మీద పట్టు, తెలుగు భాష మీద పట్టు, తెలుగు భాష మీద అభిమానం. ఆయనకి నేషనల్ అవార్డు వస్తే నేను తెలుగు భాషకి శాస్త్రీయ హోదా అంటే ప్రాంతీయ హోదా ఇవ్వకపోతే నాకు అవార్డు వద్దన్నారు. తెలుగు భాష అభిమాని రిజెక్ట్ చేశారు. మాతృదేవ పాటకి నేషనల్ అవార్డు ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? అంటే ఆయనకి భాష మీద ఉండే ప్రేమ, భాషాభిమాని చాలా గొప్ప. నాకు చాలా ఇది అనిపిస్తుంది. అంటే సాధారణంగా అవార్డు వస్తే ఎవరైనా ఎగిరి సూట్ వేసుకుని వెళ్ళిపోతాం, ఢిల్లీ కదా వెళ్ళి తీసుకుందాం అని. అలా అనలేదు ఆయన. తెలుగు భాషకి శాస్త్రీయమైన హోదా తర్వాత 96లో ఎప్పుడు అంటే 99లో మనకి వచ్చేసింది. అది స్టేటస్ ఇచ్చారు తెలుగుకి వచ్చింది హోదా. ఆయన వల్ల ఇది జరిగింది. అలాగా తెలుగుని వాడే రచయిత అంటే వేటూరు గారు, శాస్త్రి గారు చెప్పచ్చు. మీరు తెలుగులో, తమిళ్లో, కన్నడలో 3 భాషల్లో రాస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? నేను ఓన్లీ తెలుగే. ఇది కూడా వికీపీడియా మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీరు కన్నడ, తమిళ్ కూడా రాస్తారని ఉంది. లేదు అఫ్ కోర్స్ నాకు అది భాష మాట్లాడితే తెలుస్తుంది కానీ పాట రాయలే. అది నాకు నిన్న కూడా ఎవరో అడిగారు, ఐపీఆర్ఎస్ పీపుల్ ఎవరు అడిగితే, లేదు తమిళ్ సాంగ్స్ కూడా ఉన్నాయి సార్ మీ దాంట్లో, ఈ రాయల్టీస్ వాటిలో ఉన్నాయంటే, లేదండి ప్లీజ్ రిమూవ్ ఇట్, అది ఎవరో రాసింది నాకు రాకూడదు కదా, పాపం వేరే రైటర్ ఎవరో రాసి ఉంటారు, నా పేరుకి వచ్చేసాయి. B3 అనే బ్యాండ్ ఉందని, అందులో మీరు సింగర్ కూడా అని. ఆ బ్యాండ్ చూసిన తర్వాత ఏఆర్ రెహమాన్ గారు మీకు చాలా అప్రిషియేట్ చేశారని ఉంది. అంటే అఫ్ కోర్స్ నేను ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో క్రియేట్ చేశాను ఫస్ట్. అది చేసినప్పుడు దాంట్లో ఏదో మేబీ ఏమైనా ఉన్నాయి. అంటే నేను మామూలుగా ఈ పాటలు పాడుతున్నప్పుడు ఈ యాంకర్స్ ఎవరైనా, సార్ మీరు పాటలు కూడా పాడొచ్చు కదా అని అంటుంటారు చాలా మంది. అలా ఏమైనా తగిలించారేమో కానీ అయితే మీకంటూ బ్యాండ్ ఏం లేదు? ఏ బ్యాండ్ లేదు, తబలా లేదు. దీన్ని బట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో నెట్లో. ఏంటంటే వాడికి ఎవరు దొరికిందంటే పెట్టేస్తున్నారు. అది నేను చూన్ ఇస్తే, మీరు నాకు చూన్ ఇస్తే నేను మీకు పాట రాయాలన్నప్పుడు ఆ చూన్ని చక్కగా పాడి వినిపించాలి, నేను రాసిన పాటని. అంతవరకు నా గాత్రం సహకరిస్తుంది. అది మోర్ దాన్ దట్ నేను సింగర్నే కాదు. అఫ్ కోర్స్ కొంచెం వాక్ శుద్ధి వల్ల కొంచెం పాట బాగా వస్తుందేమో తప్పించి. మరి ఇందాక సరిగమలు పాడారు, అంత బాగుంది. సంగీతం నేర్చుకోలేదు. మరి ఇందాక పాడింది ఏమిటి అంటున్నా? అది సంగీతంలో ఉన్న పాట, అది ఏదైనా కంటతా పెట్టి ఒకసారి పాడండి, ఎంత బాగుందో తెలుసా. మీరు నిజంగా సింగర్ అనుకున్నాను నేను. సీరియస్లీ నేను సింగర్ కాదు, మామూలుగా అదే చెప్తున్నా కదా, మాకు చిన్న
ఆ జ్ఞానం ఉంటుంది. అదే సంగీత జ్ఞానం ఏంటంటే వినగానే దాన్ని పట్టుకొని అది మనం అప్పచెప్పగలం. వచ్చి ఒకసారి ఏ పాట? ఇందాక మీరు ఏది కంటే అది మాత్రం ఒకసారి పాడండి. అది ఊరికే నేను హమ్ చేసుకున్నది మీరు విన్నట్టున్నారు. అది దాంట్లో అది ఆ పాట మీద జగదేక వీరుని కథ, ఎన్టీ రామారావు గారు పాత సినిమా. అది ఊరికే నేనేదో సరి మగ రిమ పని ధనిసా మా పని రి సరి ని సదని సా మా పని సరి సని సరి గాని దని ని దని దని పని బమ బమ గరిగ సరి మ పని దాని సా. శివశంకరి పాట. శివశంకరి అమ్మా అంత పట్టారండి మీరు నిజంగా. ఊరికే అలా అంటే మనం విన్నదేదో సంగీతంలో ఉన్నప్పుడు మాకు మధ్యలో ఆట విడిపోయింటండి. పాట రాస్తూ మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే ఏదో పాట పాడుకుంటాం సరదాగా అలా. అయితే మీ వాయిస్ లో చిగిరి ఒక 2 లైన్లనే వినాలను. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే బుక్క, చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసంలేసి వేసే కేక, చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక, ముందు వెనక ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల, చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్లా, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఒక పాట రాయడానికి ఒక కొత్త పదాల్ని వెతికి పట్టుకోవడానికి ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు మీరు? బుక్స్ ఎప్పుడో నేను చదివి ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అవుతుంది, చదవట్లేదు. అప్పుడు అంతకుముందు ఏం చదివానో పాఠ్యాంశాలు అదే విద్యాపరంగా ఏం చదివానో ఆ పుస్తకాలు, లేదా అంతకుముందు నేను 15 ఏటే కొన్ని రామాయణ భారతం అలాంటివన్నీ చదివాను. అలా ఇంట్రెస్ట్ బాగా చిన్నప్పుడు పుస్తకాలు. మా నాన్నగారు ఉపాధ్యాయులు కాబట్టి ఆ పుస్తకాల్లోనే ఇవి బాగుంటాయి అని, అవి చదువుకో వాటి వల్ల మంచి తెలుస్తుంది అని చిన్నప్పుడు చెప్పబట్టి కొన్ని పుస్తకాలు అప్పట్లో చదివినే తప్పించి ప్రత్యేకించి నేను ఫలానా చదివాను అంటుంటారు. కానీ నేను నిజంగా అంటే అఫ్కోర్స్ నేను చదవడం మానేసే ముందు వరకు నేను మేబీ పుస్తకాలు చదివాను బాగానే. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు పుస్తకాలు చదవాలి నేను ఓన్లీ మనం ప్రపంచ జ్ఞానంతోనే పాట రాయడం, అంతవరకు ఉన్న జ్ఞానంతో. రైట్. కానీ పాటకి మధ్య మీకు ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుందో ఆ గ్యాప్లో ప్రేమ పాటలు, జనరల్గా పెళ్లి పాటలు, చావు పాటలు, లేదా ఒక అమ్మాయిని పొగుడుతోనో లేదా ఒక అబ్బాయి మీద ఉన్న ఇష్టంతోనో, ఇలాంటివన్నీ కామన్గానే ఉంటాయి కదా ఫీలింగ్స్. దీని మీద మీరు ఎక్స్పెరిమెంటల్గా పాటలు రాసి మనం పెట్టుకుంటే టక్కన ఏదైనా రేపు అవకాశం వస్తే ఇది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అని రాసి పెట్టుకునే ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు. అలా ఏమైనా చేస్తున్నారా? అది స్టార్టింగ్ టైంలో ఉండేది. అంటే ఎప్పుడైనా పాట మనం ఫస్ట్, ఇప్పుడు నేను ఏ పాటలు రాయలేదు కాబట్టి మీరు ఎవరు అంటే నేను గేయ రచయితనండి అని చెప్తాను. ఏం రాశారంటే ఏం రాయలేదండి, ఇవి రాశానని నేను పర్సనల్గా ఒక 50 పాటలు రాశాను అప్పట్లో. అంటే స్టార్టింగ్ 2008 ఆ టైంలో. అంటే ఇలా రాస్తాను అని తెలియాలి కదా వాళ్ళకి. ఏం రాసావు అని అంటే నేను సినిమాలు ఇంక రాయలేదండి. ఓహో ప్రయత్నం చేస్తున్నావా, కానీ ఈ పాటలు రాశానండి అని మనం చూపించడానికి స్టార్టింగ్లో రాశాను. రైట్. ఇప్పుడు మనకి అంత టైము ఉండదు. ఎవరు ఉన్న మీరు చెప్పిన ఇందాక చెప్పారు ప్రేమ పాట, అబ్బాయిని చూసి అమ్మాయిని చూసి, లేకపోతే చావు పాట, పెళ్లి పాట, ఇవన్నీ ఎప్పుడూ స్వతహాగా వచ్చే సిచ్యువేషన్లే కాబట్టి దానికి మేము శ్రమ అక్కర్లే, అప్పటికప్పుడు రాయొచ్చు. కానీ ఇప్పుడు రాసినా మళ్ళీ సందర్భం మారినప్పుడు మళ్ళీ ఆ పదాలు మార్చుకోవడం కూడా కొంచెం అంటే ఇప్పుడు మనం రాసిన పాట యాజ్ ఇట్ ఈస్గా పనికిరాదు కూడా. ఒకవేళ రాసినా మనకు నచ్చినట్టు రాసాం కాబట్టి మార్పులు చేర్పులు పూర్తిగా పాటే పనికిరాదు. కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఎన్నో వర్షన్స్ ఇచ్చినా సరే మీరు అవతల వాళ్ళని సంతోషపరచని సందర్భం ఏదైనా దొరికిందండి ఎప్పుడన్నా? అలాంటి అంటే పాట మనకే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అవతల వాళ్ళకి నచ్చుతుంది. కరెక్ట్. పాట నలుగురికి ఇచ్చి 4 రకాలు రాస్తున్నప్పుడు అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది చెప్పలే. అంటే మైండ్ అవతల దీన్ని బట్టే ఉంటుంది. మనం రాసినప్పుడు స్వతహాగా మనం పిలిచారంటే మనం రాయగలగానే పిలుస్తారు. మనం రాసింది డెఫినెట్గా అవతల వాడికి నచ్చుతుంది నేను అనుకోవడం. అయితే నాకు అలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎవరు నేను పాట రాస్తే ఇది కాదండి అది వేరే వాళ్ళకి ఇచ్చామండి అలాగే ఎప్పుడు నాకు కొన్ని సందర్భాలు, ఒక 3-4 సందర్భాలు తప్ప ఎక్కువ రాలేదు నాకు. ఈ పాటకి డాన్స్ చేస్తున్నప్పుడు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు
షూటింగ్ అయ్యి మధ్యలో ఎప్పుడైనా వచ్చి భలే ఉందండి సాంగ్ అని ఏమైనా చెప్పారని జరిగిందా ఎప్పుడన్నా? అలా చెప్పలే కానీ పాట యాక్చువల్గా నాకు రామ్ చరణ్ గారు సెట్లో ఎప్పుడు కలవలే. ఆహా. పర్సనల్గా నేను ఎక్కడో వేరే దగ్గర కలిశాను. అలా సెట్లో ఎప్పుడు మనం కాకపోతే బుచ్చిబాబు గారు చెప్పేవారు, సార్ మీ పాట పాడుకుంటున్నారు సార్ ఆయన, ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క అని అలా అలా కొంచెం పాడుకున్నప్పుడు చాలా అది పెప్పి నెంబర్లో ఉంటుంది ఓపెనింగ్. అవును, అది కొంచెం సరదాగా పాడుకోవడం సెట్లో అందరూ సరదా ఉంటుంది. సెట్లో ఒకళ్ళు కాదు 200 మంది ఉంటే వాళ్ళందరికీ నచ్చిన పాట ఇది. అందుకు అందరూ పాడుకున్నారు. ఇవాళ 39 డేస్కి నిన్నటికి 38 న్యూస్కి 100 మిలియన్ ఓన్లీ తెలుగులో అయింది. మిగతా ఆల్ ఓవర్ అన్ని లాంగ్వేజ్లో 150 మిలియన్ అయింది. అద్భుతం అసలు, అద్భుతం. ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న మూవీస్ ఇంకేం రాస్తున్నారంటే? ఇంట్లోనే ప్యారడైజ్ అని ఉంది, మన శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్, అది రాస్తున్నా. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారివి 2 సినిమాలు, అలాగే చిన్న సినిమాలు ఒక 4-5 ఉన్నాయి. అంటే చాలా కాల్స్ వస్తున్నాయండి, అన్నీ అటెండ్ అవ్వలేకపోతున్నా. అంటే ఈ పాట వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని కాల్సే వస్తున్నాయి, అన్నీ అటెండ్ అవుతున్నా. మనం వెళ్ళి ఇంకా సిచ్యువేషన్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవడం, అది ఎప్పుడు టైం వచ్చినప్పుడు రాస్తున్నాం. అలా రాబోయే లిరిసిస్టులు ఎవరైతే నేను ఒక పాట రాయాలని అనుకుంటున్నాను, నేను దీన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? నేను ఏ సలహాలు ఇవ్వను ఎవరికి. నారాయణ, సలహా మనం ఇవ్వకూడదు. మీ ఎక్స్పీరియన్స్ కదా, ఇన్నేళ్ళు మీ ఎక్స్పీరియన్స్, అనుభవం. ఎక్స్పీరియన్స్ అది మన జీవితానికి నిలబెట్టడానికి పనికి వస్తాయి, కానీ ఒకళ్ళు చెప్పడానికి పనికి రావు. మీరు ఏమంటే యాంకరింగ్ ఎలా చేయాలని మిమ్మల్ని ఎవరు అడిగారు అనుకోండి, ఫస్ట్ మీకు ఏం చెప్పాలో తెలియదు. తల్లి నువ్వు మేము ఏం పడ్డావు నీకు తెలియదు, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి మొదలెట్టాలన్నది కూడా మీకు తెలియదు. యాంకరింగ్ అన్నది అనుభవంలో జరిగిపోయి కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇది క్రియేటివ్ జాబ్లో ఎప్పుడు స్పాంటేనిటీ. ఇప్పుడు మీరు ఎక్కడ రాసుకోకుండా అడిగే ప్రశ్న చూసారా, అది మీరు వాళ్ళకి నేర్పలేరు. నేను ఎక్కడా చెప్పని మాట నేను పుట్టించప్పుడు రాస్తాను, అది నేను వాళ్ళకి నేర్పలేను. కరెక్ట్. మన సలహా ఇచ్చినా అది వేస్ట్, వ్యర్థం అవుతుంది. ఏమని చెప్తాం, జాగ్రత్తగా చూసుకో, పక్కన ఉద్యోగం చేసుకొని ప్రయత్నం చేయని చెప్తాం. ఎందుకంటే ఒక కాంక్రీట్ ఇన్కమ్ అనేది చూసుకొని చెయ్యు అని సలహా ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, నువ్వు రాణిస్తావో లేదో అన్నది టైం చెప్తుంది. మరి అంతవరకు నువ్వు ఏం తింటావు, ఆ తినడానికి ఏదైనా చూసుకొని చెప్పగలం మహా అయితే. మిగతా సలహాలు ఏమి ఉండవు కదా. క్రియేటివ్ జాబ్లో సలహా అన్నది ఏముంటుంది, మీరు బాగా పుస్తకాలు చదవండి అంటే నువ్వు చెప్పాలంటే మాకు మేము చదువుతానంటే అవేవి తీసుకునే పరిస్థితి కూడా ఇప్పుడున్న వాళ్ళకి లేదు. దట్టు సాహిత్యం మీద పట్టు అది ఇది ఉన్నప్పుడు వాళ్ళని ఒక పాటతోనే ప్రూవ్ అయిపోయి వాళ్ళే పిలుస్తారు. అసలు ఎవరికి సలహాలు కూడా అవసరం లేదు. ఆ తిరిగే సమయంలో అనేది ఒకడు ఒక రకంగా తిరుగుతాడు ఒక పాట కోసం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు, పాట ఎలా రాయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, మ్యూజిక్ని అడగాల, డైరెక్టర్ని అడగాల. దానికోసం 1 సంవత్సరం ఖర్చు పెట్టా. ఫలానా ఒక దర్శకులు ఉంటారు, మ్యూజిక్ ఉంటారు, దానికి ఒక హీరో ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూన్లో మన మాటలు పెట్టి పాటలు తయారు చేయాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. నాకు ఎవరు చెప్పలేదు, మైసెల్ఫ్ నేనే నేర్చుకున్నా, ఆ జర్నీలో అంతే. పాట రాయడం అన్నది ఇవాళ రేపు అందరూ రాస్తున్నారని వింటున్నాను, అది కాబట్టి అసలు వాళ్ళకి అసలు సలహా అవసరం.